చాలా రోజుల తర్వాత ఈ రోజు క్రికెట్ కి అయితే వెళ్ళాము. హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం వీడియోస్ చేయకుండా చాలా అంటే చాలా రోజులు అవుతుంది. అందుకే క్రికెట్ వీడియోతో ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మధ్యాహ్నం 2వ టైంకి మ్యాచ్ ఉందంటే త్వరగా తినేసి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాను. ఈలోగా మా బావ బండేసుకుని వస్తే ఇద్దరం కలిసి బయలుదేరిపోయాము. లాస్ట్ వీడియోలో మీకు చెప్తానన్నాను కదా ఇతని గురించి, ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఇతను మా బావ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్. మా చెల్లి మా బావ ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ త్వరలో అయితే పెళ్లి చేసుకుంటారు. నాకు పరిచయం అవ్వడం అయితే క్రికెట్ ద్వారానే పరిచయం అయ్యాడు. చాలా అంటే చాలా మంచి వ్యక్తి, హెల్ప్ అయినా చేస్తాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, నేను తినేసి వస్తాను, బయట వెయిట్ చేయంటే వెయిట్ చేశాను. ఇంకా మా బావ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే ముగ్గురం కలిసి బయలుదేరిపోయాము. ఈ క్రికెట్ గ్రౌండ్ కి వచ్చి దగ్గరగా 3 నెలలు అయితే అయిపోతుంది. మేము వెళ్లేసరికి టాస్ గెలిచి మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. 2 వికెట్లు పడగానే మా బావ బ్యాటింగ్ అయితే వెళ్ళాడు. ఇంకా ఆడిన ఫస్ట్ బాల్ 4 కొట్టి నెక్స్ట్ బాల్ డాట్ పెట్టి 3వ బాల్ అయితే అవుట్ అయిపోయాడు. ఇంతకీ మ్యాచ్ ఎవరి వరకు చెప్పలేదు కదా, తాజింగ్ వర్సెస్ బౌడా. ఇంకా మేమిద్దరం బౌడా టీం వైపు అయితే ఆడడానికి అయితే వెళ్ళాము. ఇతనే మా కెప్టెన్, క్లాసీగా ఉన్నాడు కానీ క్లాసీ షాట్లు అయితే కొడతాడు. ఇంకా మా టీం అంతా కలిపి 70+ స్కోరే కొట్టారు 8 ఓవర్లకి. ఇంకా చేసింగ్ దిగిన ఆపోజిట్ టీం అయితే 20+ రన్స్ తో ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయిపోయాము. ఇంకా సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే తాజింగ్ టీం అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. మా టీం 1 వికెట్ నష్టానికి 80+ స్కోర్ అయితే చేసింది. ఇంకే మాటగా మాట ఈ పొలాల మధ్యలో క్రికెట్ ఆడితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చేసింగ్ దిగిన ఆపోజిట్ టీం అయితే 12 రన్స్ తేడాతో అయితే ఓడిపోయింది. నాకు బ్యాటింగ్ అయితే ఉన్నారు కానీ ఫీల్డింగ్ అయితే చేయనిచ్చారు. నా చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఎంచుకున్న గేమ్ అయితే క్రికెట్. ఇంకా 3వ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే 1 వికెట్ పడగానే మా బావ అయితే దిగాడు. 3 సిక్స్లు 2 ఫోర్లు అయితే కొట్టాడు. ఒక్క 6 మాత్రమే లెగ్ సైడ్ కొట్టాడు, మిగతావన్నీ ఆఫ్ సైడ్. రివర్స్ స్వీప్ తిరిగి చాలా బాగా అయితే కొట్టాడు. ఇంకా ఎలా అయితే రివర్స్ స్వీప్ షాట్లు కొట్టాడు అలాగే అవుట్ అయిపోయాడు. మా ఘాటి వైపు అయితే ఇలాంటి మంచి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఆపోజిట్ టీం ఈ మ్యాచ్ ని కూడా 15 రన్ల తేడాతో అయితే ఓడిపోయింది. ఇంకా 3 మ్యాచ్లకి నాకు 300 అయితే వచ్చింది. మధ్యాహ్నం ఒక తమ్ముడు అయితే దింపాడు మమ్మల్ని. ఇంకా సాయంత్రం వెళ్ళేటప్పుడు సగం వరకు అయితే నడుచుకుని వెళ్ళాము. తర్వాత ఇవన్నీ మమ్మల్ని సెంటర్ లో అయితే దించాడు. ఈ మధ్యలో ఒక బ్యాంబూ చికెన్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా దానికోసం చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ కొట్టించుకుని అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళగానే మా వైఫ్ చేత చికెన్ అయితే కలిపించేసి బొంగులు వేసేసి కాల్చడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా కాల్చుకున్న బ్యాంబూ చికెన్ పార్సల్ చేసి ఆర్డర్ అయితే పంపించేసాము. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.